హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? తెలుగు వాళ్ళకి అసలు ఆ ఆవకాయ, మాగాయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి. సో, ఈరోజైతే నేను మీకు పచ్చి మాగాయ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మామిడికాయల సీజన్ స్టార్ట్ అయింది కదండీ! సో, మార్కెట్‌లో దొరికితే ఒక 10 మామిడికాయలు తీసుకొచ్చాను. కొన్ని ఆవకాయ పెట్టాను. జస్ట్ ఒక 3 మాత్రం తీసుకొని మాగాయ పెట్టుకున్నాను. ఆవకాయ రెసిపీ కూడా నా ఛానల్‌లో ఉంది. చూసి తప్పకుండా ట్రై చేయండి. సో, ఇప్పుడు మాగాయ అంటే ఒక 3 కాయలు తీసుకొని వాటిని నీట్‌గా పీల్ చేసుకోండి. పీల్ చేసుకున్న తర్వాత వాటికి ముచ్చుకులు తీసేసి వాటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాము. సో ఇది జస్ట్ అంటే ఇప్పుడే సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మనకి టెంక బాగా ముదరదండి. కాబట్టి మనకి నైఫ్తో కట్ చేసేసుకోవచ్చు. అదిగో అట్లా లైట్గా టెంక్ ఉంటుంది లోపల, చిన్నగానే లేతగానే ఉంటుంది. దాన్ని మనం తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవడమేనండి. సో ఇది చిన్న పచ్చిమాగాయ అంటారండి దీన్ని. అంటే మనకి ఎక్కువ రోజులేం నిలవ ఉండదు. ఏదో కొన్ని రోజులు అట్లా తినడానికి కొంచెం ఫ్రెష్‌గా తినడానికి టేస్టీగా ఉంటుంది. మనం మళ్ళీ ఎలాగో సమ్మర్ వచ్చిన తర్వాత ఎట్లాగో మళ్ళీ పెద్దగా ఆవకాయలు, మాగాయలు పెట్టుకుంటాం కదా! సో, మనకి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పెట్టినవి ఎట్లాగో పాతవైపోయి ఉంటాయి అందుకని. సో, ఇప్పుడు అలా సన్న సన్న ముక్కల కింద వాటిని కట్ చేసుకొని వాటిని తీసుకొని ఎండలో పెడదామండి. ఒక 2, 3 అవర్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఆ ముక్కలకున్న తడంతా కూడా ఆరిపోవాలన్నమాట. లేకపోతే మళ్ళీ తొందరగా పాడైపోతుంది పచ్చడి. ఇప్పుడు ఒక స్పూన్ మెంతులు, అలాగే ఒక స్పూన్ ఆవాలు కూడా చిటపటలాడే వరకు ఆవాలని వేయించుకోండి. మెంతుల్ని కూడా అంతే కొంచెం బాగా డార్క్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని అవి బాగా చల్లారిన తర్వాత అప్పుడు వాటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఫైన్గా పౌడర్ చేసుకోండి. చూసారండి, ఇప్పుడు మన మాగే ముక్కలు కూడా బాగా తొందరగా డ్రై అయిపోయాయి. ఎండలు బాగానే ఉంటున్నాయి కదా! ఇప్పుడు నేను ఇందులో ఒక చిన్న టీ గ్లాస్ తోటి కారం తీసుకుంటున్నాను. 3 మ్యాంగోస్ కారం మాత్రమే నేను యూస్ చేస్తాను. అదైతేనే మనకి మంచి కలర్ ఉంటుంది. అండ్ సాల్ట్ వచ్చి అదే గ్లాస్ తోటి ఒక 75% తీసుకుంటే సరిపోతుందండి. నిండా తీసుకోక్కర్లేదు. అండ్ మనం ఆల్రెడీ ఆడి పక్కన పెట్టుకున్న మెంతి ఆవ పొడిని ఒక 2 చిన్న టీ స్పూన్స్ కలుపుకోండి అందులో. ఇప్పుడు ఉప్పు, కారం ఇంకా మెంతి పొడి అన్నీ కూడా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాం. సో ఇది ఇలా బాగా కలిసిన తర్వాత అప్పుడు అందులో కొంచెం ఆయిల్ వేయండి. కావాల్సిన నూనె తర్వాత వేసుకోవచ్చు. ముందు కొంచెం ఒక 3, 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే ముందు అది బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఊట రావాలి కదండి. నూనె వేసి కలిపితేనే ముక్కలకున్న ఊట బాగా బయటకు వస్తుందన్నమాట. సో కొంచెం ఆయిల్ వేసి కలుపుకొని తర్వాత మళ్ళీ స్టవ్ మీద ఒక చిన్న మూకుడులో కొంచెం ఆయిల్ తీసుకుని ఆ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోండి. ఇష్టమైతే ఇంగువ వేసుకోవచ్చు, లేకపోతే వెల్లుల్లిపాయలైనా వేసుకోవచ్చు. అది మీ టేస్ట్. నేనైతే ఇంగువ వేశాను. సో ఇంగువ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి. అది బాగా చల్లారిన తర్వాత అప్పుడు ఆ నూనె తీసుకొచ్చి ముక్కల్లో కలపాలి. వేడి మీద కలిపేసినా కూడా మనకి ఎక్కువ నిలవ ఉండదు, తొందరగా పాడవుతుంది. సో మనకి ఇలా ఆయిల్ అంతా కూడా బాగా మిక్స్ చేసి దాన్ని అట్లా పక్కన ఉంచేసుకుని నెక్స్ట్ డే దాన్ని అప్పుడు మళ్ళీ మనం తిరగ కలుపుకోవాలి. అలా అయితేనే మనకి ముక్కలుగా నూనె, ఉప్పు, కారం అన్నీ కూడా చాలా బాగా పడతాయి అన్నమాట. చూసారా అండి, నెక్స్ట్ డేకి మనకి బాగా కలిసి ఇప్పుడు ఇందులో మనకి ఎంత కావాలంటే అంత నూనె వేసుకుని కలుపుకొని యూస్ చేసుకోవచ్చండి. సో ఇది మనకు ఒక 1 వీక్ లేదా ఒక 10 డేస్ వరకు నిలవ ఉంటుంది. అట్లా కాదు ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకోవాలనుకుంటే కనుక 1 వీక్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. సో ఈ మాగాయ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా ట్రై చేయండి. అట్లాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.